వాళ్ళు కేసీఆర్ లాంటి విషయంలోనే ఇలాంటి విగ్రస్ డెసిషన్ తీసుకుంటే ఇంకొంతమంది సీనియర్లు కూడా ఇదే టైప్ షాక్ తగలబోతుంది అనేది ఇంకో చర్చ పార్టీలో. అంటే టోటల్గా పార్టీ అధినేతలో చేంజ్ వచ్చింది అనుకోవాలా? ఎలా చూడండి. ఇక్కడ నాని గారి విషయంలో పార్టీ డెసిషన్ తీసుకోవాలా. వాస్తవంగా నాని గారే తొందరపడ్డారు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ కేసీఆర్ని నాని గారికి కానీ వాళ్ళ బ్రదర్కి కానీ ఉన్న ఘర్షణపూరిత వాతావరణం వాళ్ళ ఇంటర్నల్ ఇష్యూ. అది రాజకీయాలకు సంబంధం లేదు, పార్టీకి సంబంధం లేదు. అంతర్గతంగా వాళ్ళ కుటుంబంలో అది ఆస్తుల గొడవ, వ్యాపారాల గొడవ, లేదు వ్యక్తిగత వైరం అనేది వాళ్ళకి సంబంధించిన అంశం. దాన్ని పార్టీకి పులివింది నాని గారు. ఇప్పుడు పార్టీ ఓడిపోయి ఉంది, క్రైసిస్ పీరియడ్లో ఉంది. పార్టీ ప్రోగ్రామింగ్ కోసం చిన్ని ముందుకొచ్చి స్పాన్సర్ చేస్తున్నప్పుడు నువ్వు పెట్టొద్దు అని చెప్పని పార్టీ ఎందుకంటది? ఇప్పుడు అతన్ని తోటి నానిని రీప్లేస్ చేస్తున్నావు అని చెప్పని పార్టీ పాలసీ డెసిషన్ తీసుకోవాలా? పార్టీ చెప్పలేదు. నువ్వు అభ్యర్థి అని చెప్పని చిన్నీని కూడా పార్టీ ఎంకరేజ్ చేయలేదు. రేపటి రోజున అతన్ని ఎక్కడ అకామిడేట్ చేస్తారో ఈయన వేచి చూడాల్సింది కదా. ఈయన అభ్యర్థిత్వం మేము ఇవ్వట్లేదని చెప్పని పార్టీ డెసిషన్ తీసుకోలేదు కదా. ఈయనెందుకు తొందరపడాలి? ఈయనెందుకు నోరుజారి మాట్లాడాలి? చాలా సందర్భాల్లో చంద్రబాబు గారి గురించి, లోకేష్ గారి గురించి చాలా చులకనగా అయిన చాలామంది దగ్గర, ఆఖరికి సోషల్ మీడియా కార్యకర్తలు తన నియోజకవర్గంలో పనిచేస్తున్న దగ్గర కూడా నోరు జారి మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇవి 100% సమర్థనీయం కాదు, ఆక్షేపణీయం. నాయకత్వం పట్ల లాయల్టీ ప్రదర్శించి తీరాల్సిన అవసరం ఉంది. తన నాయకుడిని గౌరవించినప్పుడు తన కింద ఉన్న శ్రేణులు తన ఎట్లా గౌరవిస్తాయి? అంటే తన కింద ఉన్న శ్రేణులు తన కూడా అదేవిధంగా ఏకవచనంతో వాడు వీడు అని మాట్లాడితే సహిస్తారా? ఆయన కూడా నాయకుడిగా చలామణవుతున్నప్పుడు తన కింద ఉన్న శ్రేణులు తనకు గౌరవించాలని చెప్పని కోరుకుంటున్నప్పుడు, తనని గెలిపించాలని చెప్పని కోరుకుంటున్నప్పుడు అదే లాయల్టీ, అదే వినయం తన పై నాయకుడికి కూడా తను ప్రదర్శించి తీరాల్సిన అవసరం ఉంది. ఇక్కడ నాని గారు తీసుకున్న తొందరపాటు నిర్ణయ పర్యవసానం ఎంతో భవిష్యత్తు ఉన్న శ్వేత రాజకీయ భవిష్యత్తు కూడా అగమగోచరంగా ఆయనే మార్చేశారు. అదే పార్టీ ఇలాంటి డెసిషన్స్తోనే పార్టీ ఒక ఇండికేషన్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తుందా ఇక ముందు ఇట్లాంటి బేర్ చేయం పార్టీలోనే అది అనుకోవచ్చు? ఖచ్చితంగా. ఇప్పుడు ఇవాళ అంటే ఇప్పుడు ఆయన ఒక ట్వీట్ పెట్టిన తర్వాత ఆయన్ని ప్యాంపర్ చేసే ప్రయత్నం జరగలేదు కదా. మీరు కాదులే, మీరు అట్లా కాదులే, ఇట్లా అని చెప్పని మళ్ళీ ఆయన దగ్గరకు రాయబారాలు పంపించే ప్రయత్నం చేయలేదు కదా పార్టీ. అంటే తెగేదాకా లాగితే అంతిమంగా నష్టపోయేది వ్యక్తులే అవుతారు. పార్టీలో ఇటువంటి నాయకులు ఆలోచించుకోవాల్సింది ఏంటి అంటే, తెలుగుదేశం పార్టీ శ్రేణులు, తెలుగుదేశం పార్టీ క్యాడరు, కార్యకర్తల మనోధైర్యం, వాళ్ళ పార్టీ పట్ల ఉండే నిబద్ధత, లాయల్టీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు గారిని పార్టీకి ప్రతిబంధకంగా మారుతున్నారు అనుకున్నప్పుడు నాయకత్వ బాధ్యతల నుంచి మార్చుకోవడానికి సిద్ధపడ్డ పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ రోజు పార్టీయే సుప్రీం అనుకున్నారు రామారావు గారి కన్నా కూడా. అటువంటి సందర్భంలో కేసీఆర్ నాని ఏమి రామారావు గారి కన్నా పెద్ద నాయకుడు కాదు కదా. ఆ జ్ఞానం, ఇంగితం ప్రదర్శించి తీరాల్సిన అవసరం ఏ నాయకుడికైనా ఉంటుంది. పార్టీ సవ్యంగా ఉంటే, శ్రేణులు ఆమోదం ఉంటే ఎవరైనా నాయకులకు ఎమర్జ్ అవుతారు తప్ప వీళ్ళు పార్టీని సృష్టించాల. పార్టీ నాయకులకు అవకాశం కల్పించింది, పార్టీ నాయకులను తయారు చేసింది. ఇవాళ కార్యకర్తల భుజాల మీద నాయకులకు ఎదిగారు తప్ప నాయకులు కార్యకర్తను తయారు చేయాల. ఆ అంశాన్ని విస్మరించి ఎవరికి వాళ్ళు మేమే ఎప్పుడు ఎంత నాని అనుభవం 2009లో ప్రజారాజ్యంతో ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైంది. 2012లో చంద్రబాబు నాయుడు గారి పాదయాత్ర సందర్భంగానే ఆయన తెలుగుదేశం పార్టీతో ఆయన అటాచ్మెంట్ మొదలైంది. అంటే మొత్తం కలుపుకున్న ఆయన అనుభవం 11 సంవత్సరాలు. తెలుగుదేశం పార్టీ 41 సంవత్సరాల ప్రస్థానంలో ఎంతమందిని ఇటువంటి వాళ్ళ నాయకులను చూసింది. తెలుగుదేశం శ్రేణులు, కార్యకర్తలు ఈ 40 సంవత్సరాలుగా ఆ పార్టీకి అంకితం అయ్యి లక్షలాది మంది కార్యకర్తలు ఉన్నారు ఈ రోజుకి. ఆ జెండాకు అంకితం అయిపోయిన నికరంగా మాట్లాడుకుంటే బాహుబలి సినిమాలో సింహాసనానికి బానిసలుగా మారిన కట్టప్ప అనే క్యారెక్టర్ను చూపిస్తారు కదా. ఆ తెలుగుదేశం జెండాకి అట్లాంటి ఎమోషనల్గా బానిసత్వం వహించడాన్ని చాలా సంతోషంగా స్వీకరించిన లక్షలాది మంది కార్యకర్తలు ఉన్నారు. అటువంటి సందర్భంలో వాళ్ళందరి దృష్టిలో పార్టీయే సుప్రీం. పార్టీని ధిక్కరించిన ఏ నాయకుడినైనా సరే ఒక్క క్షణం కూడా ఆలోచించారు డిజోన్ చేసుకోవడానికి. ఇది భవిష్యత్తులో అయినా సరే ఇవాళ ఆ క్రైసిస్ పీరియడ్ నుంచి ఒడ్డెక్కబోతున్నారు. ఖచ్చితంగా రేపు అధికారం తీసుకు అడుగులు పడబోతున్నాయి. ఇటువంటి సందర్భంలో పార్టీలో ఓవర్ యాక్షన్ చేసే ప్రయత్నం చేసిన ఏ నాయకుడిని టాలరేట్ చేయడానికి తెలుగుదేశం శ్రేణులు సిద్ధంగా ఉండరు. ఆ శ్రేణుల ధైర్యంతో ఇప్పటి వరకు కొంత అయినా సరే మొహమాట ధోరణి ప్రదర్శించిన చంద్రబాబు నాయుడు గారు కూడా ఇక ఉపేక్షించాల్సిన అవసరం లేదని చెప్పని ఒక నిశ్చితాభిప్రాయానికి ఆయన కూడా వచ్చేసినట్టుగా కనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.